అలవాటైన మనుషులు, అలవాటైన స్థలము, అలవాటైన ఉద్యోగం, అలవాటైన పద్ధతులతో మన లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది. చాలాసార్లు కొత్త ఉద్యోగం, కొత్త విధానము, కొత్త పని, కొత్త ప్రణాళిక అంటే చాలామంది భయపడిపోతారు. చాలామంది ఈ లోకంలో చేంజ్కు భయపడతారండి. వారు మార్పు చేసుకోవడానికి ఇష్టపడరు, అప్డేట్ అవ్వడానికి ఇష్టపడరు. ఎవరైతే మార్పు కొరకు భయపడతారో వారి జీవితంలో ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతారంట. స్టాగ్నేట్ అయిపోతుంది వారి జీవితం. ఎందుకంటే వారు మార్పుకు ఇష్టపడరు కాబట్టి. దేవుని వాక్యంలో గమనిస్తే ఏ ఇద్దరు భక్తులను కూడా దేవుడు ఒకే విధానంలో నడిపించలేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో డూప్లికేట్లు అనేవే మనకు కనబడవండి. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధానంలో, ఒక్కొక్క వినూత్నమైన రీతిలో, ఒక్కొక్క ప్రత్యేకమైన కృపనిచ్చి దేవుడు నడిపించినట్లుగా బోత్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఎంత మంది ఉన్నారో, బైబిల్లో ఎన్ని పేర్లు ఉన్నాయో. అంటే మీ ఆలోచనలు లాంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపులు లాంటివి కాదు నా తలంపులు, మీ మార్గాల లాంటివి కాదు నా